హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సీజనల్గా వచ్చే మన గూస్బెర్రీస్ అంటే ఉసిరికాయలతోటి మురబ్బా తయారు చేసుకుందాం. ఇవి ఎప్పుడు రావు కాబట్టి స్టోర్ చేసుకొని పెట్టుకొని మనకి కావాల్సినప్పుడు తింటే విటమిన్స్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. దీంట్లో నుంచి మనకి విటమిన్ సి అనేది వస్తుంది. వీటిని మంచిగా వాష్ చేసుకొని టవల్ తోటి చేసుకోవాలి. తర్వాత మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. వీటిని మొత్తము వాటర్లో వేయొద్దు, జలట్లో వేసేసి స్టీమ్ చేయాలి. ఇట్లా మనం ప్రెస్ చేసి చూస్తే ఈజీగా వెళ్ళిపోవాలి అనమాట. ఎక్కువ కుక్ అయినా కానీ స్టోర్ అవ్వడానికి స్టోర్ అయితే ఏమవుతుందంటే మొత్తం బూజ్ అనేది వచ్చేస్తుంది మనకు ఓవర్ కుక్ అవుతే. ఇట్లా మంచిగా అయినాక దించేసుకొని మొత్తం పొడి పొడిగా అయ్యే వరకు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ నా ప్యాన్ పెట్టేసుకొని ఎన్ని కేజెస్ ఆఫ్ ఉసిరికాయ తీసుకుంటామో అన్ని కేజెస్ ఆఫ్ బెల్లం తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇట్లా ఫోక్ తోటి ఎందుకు అంటున్నానంటే ఆ హోల్స్లోకి ఈ జ్యూస్ అనేది ఈజీగా వెళ్ళి పులుపు అనేది మనకు తెలియకుండా ఉంటుంది అనేసి, ఉగరు కూడా ఉంటుంది కదా, అవన్నీ మనకి లెమన్ జ్యూస్ తోటి వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్కి కావాలంటే యాలకల పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఇంకా మనం దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. విటమిన్ సి ఎవరికన్నా తక్కువ ఉంటే ఇది ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేసి చూడండి.